ఒక ఊర్లో విమల అనే పేరు గల పెద్దావిడుంది. ఆమె తన ఊర్లోని తన స్నేహితులతో కలిసి కిట్టి పార్టీ చేసుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరగడం ఏంటో నాకు అసలు అర్థం అవడం లేదు. ఎక్కడ చూడు అదే లవ్ మ్యారేజ్. విమల, నీ కొడుకు కూడా వయసుకొచ్చాడే, ఒకవేళ తను ఏ అమ్మాయి వల్ల అయినా చిక్కుకోలేదు కదా, చూసుకోజరా. జాగ్రత్తే. నేనలా అస్సలు అవనివ్వను. నేను నా కొడుకు కోసం లక్షల్లో ఒకటైన అమ్మాయిని తీసుకొస్తాను. ఇక కట్నంలో మంచి కారు కొట్టేస్తాను. ఇక దానిలో కాలు మీద కాలేసుకొని దర్జాగా ఊరంతా తిరుగుతాను. చూడండి. మీరందరూ ఆశ్చర్యపోతూ నన్నే చూడాలా. అలా ఆమె డబ్బాలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం విమల తన ఇంటికి వచ్చేసరికి తన కొడుకు రోహన్, ఒక అమ్మాయి ఉంటారు. ఇద్దరు వరమాల్లో ఉన్నారు. ఇదంతా ఏంటి రోహన్? మా ఈమె దివ్య, మేం ప్రేమించుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. నీకు అవన్నీ నచ్చవు కదా, అందుకే చెప్పలేదు నేను. ఏ అమ్మాయి, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో బయటికి ఇంటి నుంచి. దివ్య గట్టిగా మాట్లాడే స్వభావం కల తెలివైన అమ్మాయి. ఆమె అరుస్తూ అంటుంది, నేనెందుకు వెళ్ళాలి? నేను రోహన్ ని పెళ్లి చేసుకుని వచ్చాను. ఒకవేళ నన్ను ఇంట్లోంచి గంటే ప్రయత్నం చేశారో నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరందరూ జైల్లో రాళ్లు కొట్టుకుంటూ జీవితాంతం బతకాలి, అర్థమైందా? మీ బెదిరింపులకు భయపడే రకం కాదు నేను. అలా చెప్పి తను తన గదిలోకి వెళ్లిపోతుంది. విమల బుర్ర తిరిగిపోతుంది. ఇలాంటి గయ్యాలమ్మాయిని చేసుకున్నావా నువ్వు? అలా అనేసి విమల కూడా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె ఏం చేయగలదు అంతకు మించిక. రాత్రి దివ్య వంట చేయడానికి వెళ్ళినప్పుడు, నా కోసం పాలక్ పన్నీర్ చెయ్యి. ఇది ఇల్లు, హాస్టల్ కాదు. అందరికీ ఒకటే చేస్తాం, చేసిందే తినాలి. నేనేమి విషయం వండట్లేదు, వంట చేస్తున్నా అంతే. ఏదైనా అలా ఎప్పుడు చూసినా అత్తా కోడల మధ్య వాదం జరుగుతూనే ఉంటుంది. కట్నంలో కారు కొట్టాలనుకున్న విమల కళ ఎక్కడ, దొరికిన కోడలు ఎక్కడ. ఇక దివ్య కూడా రోహన్ ఆఫీస్కి వెళ్ళాక తయారయ్యి రోజు ఎక్కడికో వెళ్తూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. తర్వాత ఒకరోజు రోహన్ పని మీద వెళ్ళాక విమల స్నేహితురాళ్ళు ఆమె ఇంటికి ముచ్చట పెట్టడానికి వస్తారు. ఓ విమల, ఎలా నడుస్తుంది నీ కారు? కోడలు వింటుందా నీ మాట లేదా? అప్పుడే దివ్య తయారై తన గది నుండి బయటకు వస్తుంది. దివ్య, మా కోసం టీ పెట్టుకురా. నేను కోచింగ్ కి వెళ్తున్నాను, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి. ఈ ఇంటి కోడలువై జాబ్ చేస్తావా నువ్వు? పో లోపలికి పోయి టీ తీసుకురా. దివ్య అగ్గిపై గుగ్గిలం అవుతుంది. నేను నీ పని మనిషిని కాదు, నన్నేదో కొన్నట్టు మాట్లాడుతున్నారు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. పాతకాలం నాటి కోడల్ని కాదు, అత్త కాలు కింద చెప్పులా ఉండటానికి ఏమనుకుంటున్నారు? అలా చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భలే అయింది, లక్షల్లో ఒకటైనా నీ కోడలు భలే ఉంది. సరే వదిన, పదండి ఇక ఇంటికి వెళ్దాం. నా తలరాత బాగోలేదు. నేను అనుకున్నది ఏంటి, జరిగిందేంటి? కట్నంలో కారు దొరకలేదు, అలాగే కట్నంగా డబ్బు దొరకలేదు. పెళ్లి చేసిన నాటి ప్రయోజనమే లేదు. ఈ దెయ్యాన్ని ఇంటి నుంచి ఎలాగైనా సరే తరిమేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నేను నాకు నచ్చిన కోడల్ని తెచ్చుకుంటాను. మరుసటి రోజు రోహన్ పనిలోకి వెళ్లిన తర్వాత విమల ఊళ్ళోని ఒక పండిట్ను కలుస్తుంది. పండిట్జీ, మీ నుంచి దాచేదేముంది? మీకు అన్నీ తెలుసు. నాకు ఎవరన్నా మంచి అమ్మాయిని వెతికి పెట్టండి. ఆమెతో నా కొడుక్కి మళ్లీ పెళ్లి చేస్తాను. ఇక ఆ దెయ్యాన్ని బయటకు తరిమేస్తాను. నాకు సాయం చేయండి. నాకు మంచి కోడల్ని చూపండి. ఒక అమ్మాయి ఉంది మీ అబ్బాయి కోసం. సరే పండిట్ గారు, ఆమె నా ఇంటికి పంపండి. విమల తన ఇంటికి వచ్చాక కాసేపటికి పండిట్ పంపిన అమ్మాయి రాగిని అక్కడికి వస్తుంది. అరే దాదా అమ్మ, కూర్చో ప్రశాంతంగా. నువ్వు ఈ ఇంటి కోడలి కాబోతున్నావు. ఎదురుగా కిచెన్ ఉంది, వెళ్ళి మన ఇద్దరికి టీ పెట్టుకురా. సిగ్గుపడకు, ఇదంతా నీ ఇల్లే. సరేనా అమ్మా? సరే అత్తయ్య. రాగిని టీ పెట్టడం కోసం వెళ్తుంది. దివ్య ఇదంతా వింటుంది. ఆమె కోపంగా కిచెన్ లోకి వెళ్తుంది. ఇది నా కిచెన్, ఎవరో పరాయి వాళ్ళు ఇక్కడికి పర్మిషన్ లేకుండా రాకూడదు. వెళ్ళి అవతలికి. నన్ను అత్తయ్య పిలిచింది. ఈ ఇంటికి కాబోయే కోడలు నేను. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ హద్దు దాటిపోయింది. అప్పుడు, దివ్య, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు సరిగ్గా మాట్లాడటం, గౌరవం ఇవ్వటం కూడా రాదు. నేను రోహన్ పెళ్లి రాగినితోనే చేస్తాను. నువ్వు పో అవతలికి. సరే. రోహన్ ఆమెతో పెళ్లికి సిద్ధమైతే నేను వెళ్ళిపోతాను ఇంటి నుండి. దివ్య ఆ టైంలో కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. విమల చాలా సంతోషిస్తుంది. వెళ్ళిపోయింది అది. నేనిక ప్రశాంతంగా నీ పెళ్లి రోహన్తో చేస్తా. సాయంత్రం రోహన్ ఇంటికి తిరిగి వచ్చి చూస్తే దివ్య కనిపించదు. అరే, ఏం వెతుకుతున్నావు నువ్వు? నీ దివ్య ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. కానీ నువ్వు టెన్షన్ పడకు, నేను నీ పెళ్లి అమ్మాయితో చేస్తాను, అర్థమైందా? నేనెవరిని పెళ్లి చేసుకోనమ్మా, నేను దివ్యను వెతకడానికి వెళ్తున్నాను. రోహన్ తన భార్యను వెతుకుతూ వెళ్తాడు. రాత్రి ఇక్కడ విమల రాగిని కబుర్లు పెట్టుకుంటారు. అత్తయ్య, నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోవడానికి వెళ్తున్నా, మీరు నిద్రపోండి. రోహన్ అంత త్వరగా వస్తారని నాకు అనిపించడం లేదు. సరిగ్గా చెప్పావు నువ్వు. చాలా రోజుల తర్వాత నేను సుఖంగా పడుకుంటాను. విమల తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. కాసేపటి తర్వాత సడన్ గా గిన్నెలు పడే శబ్దానికి విమలకు మెలకు వస్తుంది. ఏవో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలేంటి? దొంగలేమి దూరలేదు కదా, చూడాలి వెళ్ళి.
విమల చకచకా వచ్చి చూడగా రాగిని సామాన్లు దొంగిలిస్తూ కనిపిస్తుంది. రాగిని నువ్వేం చేస్తున్నావు? అప్పుడు రాగిని అప్పడాల కర్రతో గట్టిగా విమల నెత్తిన కొట్టి పారిపోతుంది. విమల తల మీద గాయం అయ్యి ఆమె స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత రోహన్, దివ్య తిరిగి వస్తారు. విమలను అలా చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అరే అత్తయ్య, వెంటనే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తలకు గట్టి గాయమైంది. రోహన్, దివ్య ఇద్దరు కలిసి విమలను హాస్పిటల్కి తీసుకెళ్తారు. 2 గంటల తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది. రాత్రంతా అలాగే గడుస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అత్తయ్యని దగ్గరుండి చూసుకుంటాను. రోహన్ కి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. 4-5 రోజులు దివ్యనే విమలను హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె గాయాలు కూడా కాస్త తగ్గుతాయి. కానీ ఇప్పటి వరకు విమల, దివ్య ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేదు. ఒక రాత్రి, చూసావమ్మా, నీకు దివ్య అంటే ఇష్టం లేదు, కానీ ఆమె నీకు సేవ చేసింది. నీకు స్పృహ లేని క్షణం నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉంది. నన్ను క్షమించు కోడలా, ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అత్తయ్య, మీరు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. దాంతో పాటు మీకు ఇంకో గుడ్ న్యూస్. నేను ఏ జాబ్ కోసం అయితే ప్రయాసపడుతున్నానో ఆ జాబ్ కి లక్షల మంది అప్లై చేశారు. కానీ ఆ లక్షల్లో నాకే ఆ కంపెనీ జాబ్ ఇచ్చింది. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇక డౌన్ పేమెంట్ కట్టి ఒక కార్ తీసుకున్నాను నేను. రోహన్ ఆ కార్లోనే వచ్చాడు. ఇప్పుడు నేను ఈ రోజు మిమ్మల్ని మన కార్లోని ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. మిమ్మల్ని కార్లో తీసుకెళ్లబోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. విమల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. దివ్య తన అత్తని కారులో కూర్చోబెట్టుకుని ఊర్లోకి వస్తుంది. విమల స్నేహితురాళ్ళంతా అది చూస్తారు. విమల ఆనందం తట్టుకోలేకపోతుంది. కార్ దిగిన తర్వాత దివ్యను గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడుస్తుంది. రోహన్ అదంతా చూసి చాలా సంతోషపడతాడు. తన భార్య, తల్లి కలిసి ఉండడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు విమల? నీ కళ నెరవేరింది. నీ కోడలు తీర్చింది. దర్జాగా తిరుగు ఇక కారులో. ఆ రోజు తర్వాత ఆ ముగ్గురు ఆనందంగా కలిసిమెలిసి ఉండసాగారు. అరే, ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది. త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టు నా మొహాన. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య. మీ కాళ్ళు ఒత్తనా? కాస్త ఒత్తవే. కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంట అంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు. విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది. రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందినీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందిని ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంకపెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేసేనా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీకు కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? ఒత్త పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు. కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందిగా. వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో. ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే. విమలా, చాందిని చాలా మంచి పిల్ల. ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి. నీకేం తెలుసు దాని సంగతి? ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి. నేను ముందే ఆలోచించుకున్నానులే. నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని.
చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడల మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం. ఒకరోజు, అమ్మా ఎక్కడున్నావు? అరే రజనీ, రా రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజనీ ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజనీ మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్ పులావ్ తినాలనుంది. సరే అయితే అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజనీ తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిని కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా. నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకిష్టం లేదు తల్లి. ఏంటమ్మా, కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటానులేవే. నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. మెల్లమెల్లగా నా నగలు డబ్బులు అన్నీ నీకిచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు, ఫోన్ చేయి చాలు. ఆ తర్వాత రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజనీ వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు. ఓఫో, ఏం వినిపించట్లేదు. రజనీ అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందిని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజనీ వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజనీ కావాలనే అలా చెప్పిందని. విమలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందిని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమలాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందిని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం.
కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి, హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందిని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందిని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.